మా మావోని మోటార్ బాగా వేయించుకురా వేయించుకురా అన్నట్టుండు కదా. షార్టర్ కాడికి అయితే పోయి చూస్తా ఫస్ట్ అంత సంగతి తర్వాత చెప్తిగా. అమ్మా మోటార్ పోస్తలే లేదుగా. వీళ్ళు మోటార్ బాగా వేయించుకురామంటే వేయించుకునే రాలే. పంపు పోయిందిరా అంటే 4 రోజుల నుంచి వెళ్ళి మొత్తుకుంటాను. నీళ్ళు ఇట్లా కావాలన్నాడు అనుకో అప్పుడు చెప్తాను. నేను చేయించుకొచ్చుకుంటా అప్పుడు చెప్తాం మన సంగతిగా. తమ్ముడు ఏడాకి వచ్చింది పంపు అన్నా 5 నిమిషాలు పోదాం. అయిపోయింది, ఆల్మోస్ట్ అంతా అయిపోయింది. పోయి ఫిడ్ చేద్దాం డైరెక్ట్. అదే తమ్మి నిర్ణయించి నీళ్ళు లేవు కదా తప్ప అయిపోయింది. పోయి వేసుడే ఇక. సరే అదే అంటున్నా. అన్నా బండి మీద పెట్టుకో, 2 నిమిషాలు ఇలా డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చేస్తా. తప్ప జల్దిరా. నిర్ణయించి నీళ్ళు లేవు తమ్మి పొలంలో. తప్పన రా ఏమనుకో. అన్నా కట్కే అయిపోయింది చూడు. ఎంత అయిందా మీ మోటార్కు? ఎంత ఇవ్వమంటావు? అది బైండింగ్ మొత్తం పోయిందన్న, కొత్త బైండింగ్ వేసినాం. 6,000 దాకా ఇరాదన్న. 6,000 ఎక్కడికి పోతాం? మీ 6,000 ఏమేమి లేవు కానీ 4,000 ఇస్తా పో. ఇక మా వాడు ఏమైనా పెట్టుకునే ఉందా? రూపాయి పెట్టుకుంటాం. మీకు తెలియదు మీద కూడా ఏం మిగిలేదు లేదు. 4,500 ఇస్తా. ఏం అనుకుంటా? 5,000 ఏం కాదు. మీ 4,500 కూడా నీకు సాయంత్రం కొడతా. జర ఏమనుకుంటా? ఏం కాదా ఏం కాదా? మా వాడు రూపాయి పెట్టుకుంటాం. మీకు తెలియదు. సాయంత్రం కొట్ట పైసలు. సరే సరే తను కొడతా పో. సాయంత్రం అయితే కొడతా, కష్టంగా కొడతా. వీడు పైపు ఇందాంట్లో వేసుకుంటేవరా. ఏమన్నా లక్ష్మణు, ఇదేనా నీ పద్ధతి? ఇది కాదు, మోటార్ వేయించుకురమ్మంటే శాత కాదు కానీ నేను అటు పోగా నువ్వు నీళ్ళు పెట్టుకుంటావా? మరి పెట్టుకుంటావా అంటే నా పొలంలో నీళ్ళు లేవు, మరి ఏం చేయాలి? కాదా, మోటార్ బాగా వేయించుకురమ్మంటే శాత కాదు, రూపాయి పెట్టడానికి శాత కాదు. నేను అటు పోగానే కానీ మొత్తానికి అయితే నీళ్ళు పెట్టుకోనికైతే శాతం అవుతారా నీకు? పైసలు పెట్టడం అంటే మరి నేను ఎవడు పెట్టమన్నాడా? నా దగ్గర ఉన్నప్పుడే వేయించుకుందాం. నేను కాదురా, నేను పైసలు పెట్టాలి, మెకానిక్ తీసుకొచ్చి మోటార్ బాగా వేపియాలి, మోటార్ దింపాలి, అన్ని వేయాలి. కానీ ఇప్పుడు సీరా వచ్చే వరకు నువ్వు ఎవడు వేపిమని మాట్లాడతారా? నువ్వు ఇదేనా నీ పద్ధతి? పద్ధతి ఏందే పద్ధతి? నువ్వు వేయించుకోతే నీ బోర్ అవుతుందా? నాది కాదా ఇది? పో, నేను అట్నే పెట్టుకుంటా. ఎవరికి చెప్పుకుంటావు చెప్పుకోపో. ఏయ్ ఆగరా, నువ్వు ఎవరికి చెప్పుకునేంద్రా? ఎవరికి చెప్పుకో? కథలు గిట్లా చేస్తున్నావురా? నువ్వు రూపాయి చూపిస్తున్నావు నా మీద. కథలేంద్రా? నువ్వు నీళ్ళు రూపాయి పెట్టతోనే కాదు కానీ మోటార్ ఏమో నీళ్ళు చేపించుకురామన్నా నేను. ఎవరు చేపించుకురామనేంద్రా? నేను చేపించుకొచ్చిన బరాబర్ నేను పెట్టుకుంటారా? బరాబర్ పెట్టుకుంటే మోటార్ నీ ఒక్కందా? అవునరా, పైసలు పెట్టినప్పుడు నా ఒక్కందే అయితే అది. నీ ఒక్కంది ఎట్లా అన్నా? నువ్వు బాగా మాట్లాడుతున్నావు ఏంటన్నా? నువ్వు నువ్వు
చేస్తారని సంగతి చూస్తారు. రేపు పొద్దున పెద్ద మనుషులు పిలిపిస్తారండి. పిలిపించి నీకు సంగతి చెప్తాను. అరే నువ్వు ఆ పెద్ద మనుషులను చూసుకొని తెచ్చిపోతున్నావురా. తెచ్చుకోపరా ఎవరిని తెచ్చుకుంటావు? నీకు నీళ్ళ సుక్క కూడా ఇవ్వండి. అరే నమస్తే సర్పంచ్ గారు. పొద్దుగాల ఏం లేదే, మావానికి నాకు బాయికాడ బాగా పంచాయతీ అయిందే మధ్యాహ్నము. ఈ ఏడా అంటే నీకు తెలియదే ఉంది. మాట్లాడి హాస్టల్ అంటే గానే బోర్ నీళ్ళ కానే వచ్చింది. ఇక మళ్ళీ ఎందుకు వచ్చిందంటే ఇక నేను ఏం చెప్పాలి, ఇక నీకు తెలియదే ఉంది. ఇక వాడి తీర సంస్థలు గట్టినే ఉంటాయి. కానీ జర పొద్దుగాల వాడు నా మీద ఇట్లా మీద కురుకొచ్చి కొట్లాట కూడా అయిందే బాయికాడ. జర ఏమనుకో, పొద్దుగాల ఎటు పెట్టి వాడిని పిలిపి ఇక గ్రామ పంచాయతీ కాడ మాట్లాడి నా ఇజ్జత్ పోతుంది. నువ్వేమని అనుకో, జర ఏనన్నా బయట సెడి అయ్యా నువ్వేనన్నా. జర పెద్ద మనుషులకు కూడా చెప్తా మన వాళ్ళందరికీ. జర పిలిపి, పొద్దుగాల పిలిపి. ఇక నువ్వన్నట్టే ఇక 10 గంటల వరకు కూర్చున్నావు. ఇంకేంది ఇక అంతే. ఇక ఏదో ఒకటి తేలిపోవాలి. ఇక తెలియదేముంది. ఇక సరే ఇక చెప్పా రాములు, బాయికాడేమో గొడవ అయిందని ఫిర్యాదు అయినా పెద్ద మనుషులు అందరినీ పిలిపించినాం. మరి ఏం జరిగిందో చెప్పు. ఏం లేదన్నా, మొన్న మోటార్ ఖరాబ్ అయింది బాయికాడ. మోటార్ ఖరాబ్ అయితే చేపించుకురా పోరా అని దోలిన మనల్ని. చేపించుకురా పోని దోలితే వాడు నిన్న బాయికాడ పోయే వరకు మోటార్ పెడదామని పోయే వరకు ఆ మోటార్ పోతలేదు, ఏం పోతలేదు. మరి ఇంతగానో వీనికి చెప్తి కదా, ఇప్పుడు పోలేదు ఈ సంగతి ఏదో అనుకొని నేను షాటర్ కార్డు పోయి పెడితే బాయ్ వేపించుకురాలే. బాయ్ వేపించుకురాకపోతే ఇక మన సాయంగాడు ఉన్నాడు, ఆ మెకానిక్ సాయంగాడు. ఇక వానికి ఫోన్ చేసి పిలిపించి ఆ మోటార్ ఇప్పించి చేపించినాక 4-5 వేలు అయినాయి అన్న. 4-5 వేలు అయితే చేపించిన వానికి పైసలు అప్ప చెప్పిన. ఇక నీళ్ళు ఆ మోటార్ బాగా వేపించి అట్లా దింపినాక ఇక మోటార్ పెట్టి నేను అటు పోయినో లేదో అంతే. ఒక్క గిన్నెని పడే లేదో దొంగలు వచ్చిండు. ఈ నీళ్ళు వాడి దాంట్లోకి మలుపుకుండు, ఆ నిమ్మలంగా మడి దున్నుకుండు. నేను వచ్చే వరకు నా దాంట్లో సుక్క నీళ్ళేవన్నా. ఇక గానే పుట్టింది పంచాయి. ఒక్కనాడు ఈ మోటార్ బాగా వేయించిన పాపన ఓడు. చెప్పు లక్ష్మణ్, ఆయన చెప్పింది నిన్న నీ వెర్షన్ చెప్పు. ఇప్పుడు ఆయన ఒక్కసారి మోటార్ బాగా చేసుకొచ్చినా అని చెప్తుండు స్వామి. ఇప్పుడు ఆ మోటార్ కు కరెంట్ కు డీడీ నేనే కట్టిన. ఆ మోటార్ కొనుకొచ్చినప్పుడు నేనే పెట్టిన. ఇప్పుడు ఆ బోర్ అంటావా నాయన వేయించింది ఆయన 2 పొత్తులు అని. ఇప్పుడు ఇన్ని రోజులు నేను వ్యవసాయం చేయనప్పుడు మొత్తం నీళ్ళు ఒక్కడే వాడుకునే. ఇప్పుడు నేను చేయబట్టి పైపులు మాట్లాడినప్పుడు 3 ఏళ్ల నుంచి నేను చేస్తున్నా. అంతకుముందు మొత్తం ఆయనే వాడుకుని ఒక్కడే. నేను నాన్న ఇప్పుడు నిన్న నేను పోయి బోరు ఆ బాగా చేపించింది తెలియదు, నాకు ఏది తెలియదు. బోరు పోతుందిగా, ఈ పొలం నాది ఎండిపోయిందని ఇటు తిప్పుకొని నేను ఏదో వరం చెప్తుంటే వచ్చి నా మీద లొల్లి పెడుతుండే. ఇదే లొల్లి చెప్పు, నాకు ఏది చేసినా చేయనియడు. ఇప్పుడు నిన్న ఏం చేయలేదు, ఉత్తా పైపు ఒక 10 నిమిషాలు కూడా పెట్టుకోలేదు. నేను వచ్చిండు కదా, పైపు ఎట్లా పెట్టుకుంటారా నువ్వు, నాదిరా పైపు నాదిరా మోటార్ అంటుండు. ఏమైనా రావు మరి మోటారు ఇప్పించినాను డీడీ కట్టినని ఆయన చెప్తుండు. ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడి మరి ఆయన ఇన్ని రోజులు హైదరాబాద్నే పనిచేసే ఆయన కరోనా టైంలో మరి అక్కడ వెళ్ళిందో వెళ్ళలేదో ఇక్కడ వచ్చి చేసుకుందామని వచ్చిండు. ఈ కారు పోతామని కారు దున్నుకున్నాడు. 2 రోజులు దున్నుకున్నావు కదా నువ్వు, దానికి గదానికి చేసుకొని ఇవన్నీ కొట్లాడాలి గిట్లాడాలి పెట్టుకున్నాడు ఎందుకు? మా వాళ్ళు మీకు ఎట్లేస్తారా? అక్కడ పంచాయతీలో పెట్టి మాట్లాడుకోవాలి. చేస్తారా పెద్దోడని? చిన్నోడు ఒప్పుకోలేదా? ఆగాలి 2 నిమిషాలు. అది ఏదైనా ఉంటే సమస్య మాట్లాడుకోవచ్చు. కానీ ఏదైనా పంచాయతీ ఉంటే 4 చెప్పుకోవాలి. కానీ చేస్తారా పెద్దోడు అన్నాను విలువలేదా? చేసిండు మాట్లాడుతున్నాడు. ఆడు ఇన్ని రోజులు లేడా పట్టణంలో బతుకపోయేవాడు. వచ్చిన కాడికి ఏం చేసిండో ఏం చేసుకున్నాడో ఏం తిన్నాడో కానీ అన్నీ చేసిన కాడికి ఇడికే పంపే. 3 సంవత్సరాల నుంచి చేసుకుంటుండే వరకు ఏదో బతుకుదాం కరోనా వల్ల అనొస్తే వాడికి గింత వరకుంటే గింత అన్యాయమా ఊరన్నప్పుడు? పెద్దోడని విలువ లేదా అన్న? అన్నాను విలువ లేదా? ఎక్కడదే పెద్ద మనుషులు చెప్పింది సుదర్శను ఆడ 2 అన్నదమ్ములు లొల్లి పెట్టుకురనే మనం ఫిర్యాదు అయ్యారు పెద్ద మనుషులను. అవునే పెద్ద మనుషులను ఫిర్యాదు అయ్యారు. పంచాయతీ దిగనికే ఫిర్యాదు అయ్యారు. మళ్ళీ ఈడికి వచ్చి మళ్ళీ మీరిద్దరు ఇంకా పెద్ద పంచాయతీ పెద్ద చేద్దామని పెద్ద మనుషులకి ఏం మాట్లాడుతారు? మీరు మాట్లాడుకోరు మరి. ఆగురే మీరు ఆగురే కూర్చో.
ఫోన్ వచ్చిందా సార్ వీళ్ళు నేను మళ్ళీ వస్తాను ఏదో ఏమయ్యా సుదర్శన్ వాళ్ళు పంచాయతీ పెట్టుకురని మనం పిలిస్తే మనం వాళ్ళకి మళ్ళీ పంచాయతీ అవునా నాయన కొనుకొచ్చిన అంటున్నావు. నేను 4 సార్లు అయితే 40,000 అయినాయి. వీడు కరోనా పైసలు పంపించిన అన్నాడు కదా నాయనకు. వీడు ₹1 కూడా పంపలేక గజమాల అన్న దగ్గర నాయన ₹1,00,000 తెస్తే ఆ పైసలన్నీ నేనే కట్టిన. అక్క చెల్లెళ్ళు వచ్చినా ₹1 పెట్టాడు దొంగ వీడు. ఏ పాట పెట్టినావు నువ్వు? అవ్వయ్య దవాఖానలు ఉంటే మొత్తం నేనే చూసుకుంటే 5 ఏళ్ళు నేను పని చేసి మొత్తం పైసలు అకౌంట్లకే కొడితే ఆవులు అని చెప్పి 4 ఆవులు లోన్ పెట్టి ఆవులు తీసుకుంటే ఇప్పుడు ఒక్క ఆవు లేదు. ఆవులు తీసుకోండు. ఇప్పుడు ఆయన అకౌంట్ చూడండి మొత్తం నేను కొట్టిన పైసలు ఉంటాయి. నన్ను దొంగ అంటుండు. ఈడు పెద్ద దొంగనే. ఈడే పెద్ద దొంగ. ఎట్లా దొంగ అవే రాము లక్ష్మణ్ మీరు ఆగురు ఇట్లా లొల్లి పెట్టుకుంటే కాదు ముచ్చట. ఇప్పుడు ఏంటంటే మీరు పరిష్కారం కానికే మా దగ్గరకు వచ్చిర్రు. మేము చెప్పినట్టు ఇంటా అంటే మీకు ఒక రోజు టైం ఇస్తాం. అది సామరస్యంగా అయిపోతుంది. ఏమంటావు లక్ష్మణ్ రాము? ఇక సరేనే మీరు చెప్పినట్టు వింటాము. కాకపోతే రేపు ఏదో ఒకటి ఒడగొట్టిరు మీరు చెప్పినట్టు వింటా నేనైతే. ఓకే నువ్వు చెప్పారా మీ వాడు ఓకే అంటుండు. అట్లా కాదా మీరు ఎట్లా చెప్తే గట్టినే పెద్ద మనుషులు ఎట్లా చెప్తే గట్టినే ఇంట నేను. అయిపోయింది. ఆ ఇద్దరు ఒప్పుకున్నారు. చెరో ముగ్గురిని కోరుకోమంటే అయిపోతుంది. ఇక వీళ్ళు ఇద్దరిట్ల చిన్నోడు లక్ష్మణ్ కాబట్టి ఇక ఆయనకు ఛాన్స్ ఇద్దాము. ఏమంటావా రాము? సరే మీరు ఎట్లా చెప్తే గట్టినే. లక్ష్మణ్ నువ్వు ఎవరో ఒకరిని కోరుకో ఫస్ట్. సరే అన్న ఇక మహేందర్ అన్నని కోరుకుంటున్నా. రాము ఇప్పుడు నీవంతే కోరుకో. ఎవరిని కోరుకుంటావు? మా సుదర్శన్ మామని కోరుకుంటున్నా. సరే కోరుకోరు కదా రేపు ఇదే టైంకు కలుద్దాం అందరం. మీరు ఏమైనా చేసుకోరే రేపు పంచాయతీ అయిపోవాలి. ఎటు పెట్టి నాకు పంచాయతీ ఉండొద్దు రేపు మొత్తం. రాయ్ అమ్మ కూర్చుందిరా. చీకటి అయినాక వచ్చినాయండి కూర్చో. ఏం చేయాలి మీరు అన్నదమ్ములు చేయబట్టుకనే ఇగో ఇంత దూరం వచ్చిన చీకట్ల మళ్ళీ ఏం పుట్టిందిరా బాయికాడ మళ్ళీ కొట్టుకుర్రాట నిన్న. కాదే వానికి ఏడికి దొరికితే ఆడికే మాట్లాడతాడు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. ఆ బోర్ ఖరాబ్ అయింది 2-3 రోజుల నుంచి నేను చెప్తూనే ఉన్నా. బోర్ చేయించుకొస్తాడు ఏం చేపిస్తాడు. ఆ ఫస్ట్ నేను ఖరాబ్ అయినప్పుడు కూడా నేనే పైసలు పెట్టుకుంటా. ఆ ముచ్చట నీకు తెలుసు కదనే. ఎన్నిసార్లు పెట్టుకోవాలి పైసలు? ఇప్పటికి 3-4 సార్లు పెట్టుకుంటున్నా ఆ పైసలన్నీ. కాదు నిన్న బోర్ ఖరాబ్ అయింది రాని ఇప్పుకోదాం రాని మరీ చెప్తే అటేం కలే రాలేదే. నేను మెకానిక్ను పట్టుకోపోయి 4-5 వేలు అయితే ఖర్చు పెట్టుకొని దింపుకొని ఒక్క 5 నిమిషాలు పెట్టినో లేదో నీళ్ళు. నేను అటు పోగానే వచ్చిండు దొంగోలే అన్న దాంట్లో వేసుకొని పోయిండు. మరి నా పొలం ఏం కావాలన్నా ఎండిపోవాలన్నా? నేను ఏమనలేదు వాడిని. గట్టి మీద నిలబడే అడిగిన నేను వాడిని. ఏమని అడిగినా ఏమరా ఇది పద్ధతే నారా గిట్ట పెట్టుకుంటావరా అన్నందుకే నన్ను ఇట్లా నూకేసిన. చిన్నోడు బిడ్డ ఓపిక నీకు ఉండాలి ఎక్కువ. ఏం ఓపికనే ఓపికే. వాడు రూపాయి పెట్టేతోడు కాదు కానీ ఇలా పెద్ద మనుషులలో నన్నే దొంగ అనబట్టే. వాడు ఇష్టం వచ్చినట్టు వానికి నోటికి ఎంత దొరికితే అంతే మాట్లాడబట్టే. ఇగో నేను చెప్తున్నానే వాడు మాట్లాడిన మాటలకు నా పానం అంతా చచ్చిపోయింది. ఇక నువ్వు వాడిని ఇంకా వెనకేసుకొచ్చేది ఉంటే మాత్రం అమ్మ నువ్వు నా ఇంటికే రాకే. నువ్వు ఏమన్నా చేసుకో నా ఇంటికి రాకు. నా ఇంటి కల్లా కూడా రాకు. వానికి ఏమన్నా సపోర్ట్ చేసేది ఉంటే నువ్వు ముందే చెప్తున్నా. ఇక పో. అమ్మా ఒక నీళ్ళే. అన్నకు నీకు పంచాయతీ వద్దు బిడ్డ. కలిసి ఉండాలి. ఒక్క కడుపులోకి వెళ్ళి పుట్టిన వాళ్ళు ఒక గూటి పిల్లలు. మీరు చిన్నప్పుడు ఎట్లా కూడా ఉన్నారో అట్లా కలిసి ఉండాలి మంచిగా. అన్నకు నీకు బాయికాడ పంచాయతీ ఎందుకు వచ్చింది? ఎందుకు కొట్టుకున్నారు? మరి నీకు తెలియదు వరకే. నువ్వు ఎవరు కొట్టిరే? వాడే కొట్టిండు ఫస్ట్ నన్ను. నేను నా పని నేను చేసుకుంటుండే వాడు నా మీదకి వచ్చి మళ్ళీ మేము కొట్టుకున్నారు అంటే ఏంది? నువ్వే కొట్టినవాట. నేనేందుకు కొట్టినా? వాడు అందరికట్నే చెప్తుండు. మీరు అట్లా అందరికి చెప్తారే మీరు కొట్టిండ్రు బాగానే. కొట్టిరు కాదు వాడు. నేను ఒక్కని 10 నిమిషాలు పెట్టుకోలేదు బోరు. నాది కాదు ఆ బోరు అది ఒక్కనేనా? అది బిడ్డ పెద్దోడు నీకంటే పెద్దోడు బుద్ధిమంతుడు వాడు.
నువ్వు ఆయన మీద పోవద్దు. ఇద్దరు కలిసి బతికిన వాళ్ళు ఇద్దరు పోతుంది మన బదాలరా. పోయినిచ్చేది పోయింది, రేపు ఏదో ఒకటి తేలిపోవాలి, మొత్తం వాడికి నాకు మొత్తం తెగిపోవాలి. ఈ కాంచెల్లి వాడు దచ్చినా నేను పోను, నేను దచ్చినా రావద్దు. నువ్వు ఆయన గురించి మాట్లాడితే మాత్రం నువ్వు కూడా అందరి దగ్గరికి పోయిగా. అందరు వచ్చినట్టేనా? ఎవరు కోరుకున్న పెద్ద మనుషులు అలాగ వచ్చినట్టేనా? లేదు స్వామి, మా తరపున సుదర్శన్ మామ రాలే. నిన్న ఓర్పున కదా సుదర్శన్ మామ రాలే. ఇక ఆయన తరపించలే మా పెద్ద మనిషిని భాస్కర్ తెచ్చుకున్నా ఫోన్ చేసి. లక్ష్మణ్ నీ తరపున అంతా ఓకేగా? అందరూ వచ్చారు స్వామి, వాళ్ళు ముగ్గురు వచ్చారు. ఇక్కడ జరిగిన ముచ్చట అంతా ఎరికే, కోరుకున్నారు, అయిపోయింది సమస్య. ఇప్పుడు ఉప సర్పంచ్ గారికి పొద్దున్నే చెప్పేసిన అంతా, ప్రశాంత్కి తెలిసే, లోకేష్కి తెలుసు. ఇప్పుడు ఉన్నది మీ ఆస్తుల వివరాలు చెప్తే దాని ప్రకారం పంచోడి చేద్దాం. ఏం లేదు సర్పంచ్ గారు, ఊళ్ళే 500 గజాలు ఇల్లు ఉంది. ఓ తాన 400 గజాలు ప్లాట్ ఉంది. బావి కాడ నాయన సంపాదించింది 5 ఎకరాల పొలం ఉంది. ఒక బావి ఉంది ప్లస్ బోర్ అన్నాడు, ఒక బోర్ ఉంది. ఇక ఆవులు అన్నాడు కదా, ఆవులు మాత్రం నా సొంతమే, నా కష్టాజితంతం కాదు స్వామి. ఇప్పుడు ఆవులు ఒక్కనే అంటున్నాడు, ఒక్కని ఎట్లయితే స్వామి? ఆ లోన్లో నా పేరు పెట్టే, నాయన పేరు పెట్టే, ముగ్గురు పేరు మీద లోన్ తీసుకుండు. మరి ఆయన ఆవులు ఒక్కందంటే ప్లాటు నేను పంపిన పైసలతోనే ప్లాట్ కొన్నాడు, మరి అది కూడా నా ఒక్కందే. ఇప్పుడు స్వామి ఒకటే, ఆ ప్లాటు నా ఒక్కనికి ఇస్తాడేమో ఇవ్వమని. మరి అట్లా కాదు పొత్తులు అన్నాడు అనుకో, ఆవులు కూడా పొత్తున్నాయి. కాదే రాము, ఇప్పుడు నాయన సంపాదించింది ఇద్దరికి సగమేనా? మీరు సంపాదించింది ఏమైనా ఉంటేనేమో భాగాలు తీసుకోవచ్చు. ఇప్పుడు పొత్తులదే కాబట్టి సగం. ఇగో చూడు అన్న, ఆవులు అంటే మాత్రం నాకు కష్టార్జితం. అది నేను రూపాయి చేసుకొని కష్టపడి సంపాదించుకునే అవి. రాము, ఇక మేము పెద్ద మనుషులు డిసైడ్ చేసుకొని వచ్చినాము, మేము చెప్పినట్టు వింటారు కాబట్టి. ఇల్లు అడుగుంది కదా 500 గజాలు, అది మీ తమ్మునికి లక్ష్మణ్, ప్లాట్ నీకు. 5 ఎకరాలల్లా చెర్రెండున్నర 2 గుంటలు అదనంగా నీకు వస్తుంది. అందులో నీకు బావి ఉంది, బావి నీకు, బోర్ ఆయన. కాదే పెద్ద మనిషి, నేను ఉంటున్న ఇల్లు వానికే ఇస్తారు, నీళ్ళు పోసే బోరు వానికే ఇస్తారు. అన్ని పొత్తులు అంటారు, ఇవి పొత్తులే అంటారు, అవి పొత్తులే అంటారు. ఏం పెద్ద మనుషులే దుంకిసావా నీక? ఎందుకే పెద్ద మనుషులు కాదని పోతే నువ్వు ఏడన్యాయం జరుగుతుందా నీకు? ప్రశాంత్ రామని పట్టుకరా, రేపు చెరువు నింతది, బొచ్చడు పొలం బారుతుంది, వాడిని పట్టుకరా. చెరువు లేదు, గిరువు లేదు, బోర్ అంటారు, అదంటారు, బోర్ గిర అన్ని వానికి ఇస్తారు. నువ్వు ఎట్లేసావురా, చేయట్లేసావు? పెద్ద తెలవాలి, చిన్న తెలవాలి, రేపు ఎట్లేసావు రా, బాయి కాడికి చెప్తాను ఈ పని. ఏం మాట్లాడుతున్నవాడు? మీరేం పెద్ద స్వామి, ఆయన అలిగలిగి పోతుండు, పోయి పట్టుకరా. ఇప్పుడు మనం అందరం కలిసే చేసుకుందిగా ఇది, అటో ముగ్గురు ఇటో ముగ్గురు పంచుకొని చేసిందే, సమన్యాయం చేసినాం. మనం చెప్పిందే ఫైనల్. అంతలో అయితే రేపు ఒక్కరోజు టైం ఇద్దాం. ఈనలేదనుకో ఇదే తీర్పు ఫైనల్. లక్ష్మణ్, నీ పరంగా మీ నాయన తీసుకొని రిజిస్ట్రేషన్ చేయించుకో, ఆయనకు కూడా చేపిద్దాం, అయిపోతుంది. ఇదే ఫైనల్ తీర్పు. కాసామి, నేను రాత్రి ఇంతగానని చెప్పినా కదా స్వామి నీకు, మీరు కూడా మాట్లాడుతురి, మీకే ఉంటుంది స్వామి అని కూడా చెప్తురి. పంచాయతీలో ఏమున్నా స్వామి, బోర్ వానికే అంటారు, ఇల్లు వానికే అంటారు. ఇకేముంది స్వామి మాకు, ఇక అందుకే కాసామి లేచి రాకపోతే ఏం చేయాలి స్వామి? పంచాయతీకి వెళ్ళి మరి కోపం వచ్చింది, లేచి వచ్చిన, మరి లేచి రాకపోతే ఏం చేయాలో చెప్పు. ఊకోడు స్వామి, ఏం మాట్లాడు మీరు ఊకోరిగా. పంచాయతీ అంటే పెద్ద మనుషులు అందరూ వానికే సపోర్ట్ చేస్తారా స్వామి? సరే తీస్తాం, ఊకో ఇక.
నిన్న మనం నీకు మీ పంచాయతీ అవుతున్నాడా? ఏం చేయాలి తమ్మి బాయికాడ ఒకటి పంచాయతీ అవుతున్నాయి. వాడు చెప్తున్నాడా ₹1 పెట్టాడా దేనికి? నాకు ఎందుకు ఏమైందివా? మీ తమ్మునికి బాగా పాంగార్చిందడా లోకేష్ ఫోన్ చేసి చెప్పిండు ఒకడే ఉన్నాడా. ఇంకేందన్నా ఇక వాడు చచ్చిపోతే భూమి మొత్తం నీకేనా? ఏయ్ ఒకటి గుర్తుపెట్టుకోరా రేయ్, భూముల కాడ జాగల కాడ మాకు దునియా పంచాయతీ ఉండొచ్చు, కానీ మా తమ్ముడు చచ్చిపోవాలని ఎప్పుడు కోరుకోలేదు. అర్థమవుతుందారా? రే నేను చెప్తున్నా, నేను చిన్నప్పుడు మా అమ్మ కొట్టిందని చెప్పి మా అబ్బాయి మీద పగ పెంచుకుంటామారా? పెంచుకోం కదా. మా తమ్ముడు ఒక్క మాట అన్నాడని చెప్పి వాడి మీద పగ పెంచుకుంటారా? భూమిల కాడ అస్సలు అయితే పెంచుకోండి రా. పోతారా? నేను బరాబరి పోతా మా తమ్మిని దగ్గరికి. అర్థమవుతుందారా? గుర్తుపెట్టుకో, మా తమ్మిని మీద సత్యంత ప్రేమ ఉంది కానీ సంపాలనే కోరిక మాత్రం లేదు బిడ్డ. మళ్ళొక్కసారి అన్నాం అనుకో వస్తావు రే. అప్పుడే బాగుందే కదా మనమిద్దరం ఒకటిగా ఉన్నప్పుడు, ఇప్పుడేదో గందరగోళము అయింది కదా నీకు నాకు. అన్నా అని ప్రేమగా పిలిచే పిలుపును మలిచావు, ఈడు వారంటూ నన్ను దూరం చేసావు. నా పైకెవరొచ్చినా కానీ నాకు అండై ఉన్నావు. ఇప్పుడు నువ్వే నన్ను పొట్టేలా ఎందుకు మారావు? జ్ఞాపకాలే రేడు నా గుండెను తొలిచాయి, నీ వ్యాపకాల జాడే మళ్ళీ ఆశగా మలిచాయి. ఎదున్నా నీదేలాదని కలిసే ఉన్నాము, నేడు నీది నాదని విడిపోతున్నాము. బాగోలు కదా మళ్ళీ ఆ రోజులు తిరిగొస్తే, వదిలేయమురా మన చేతులు ఇంకెప్పుడు మనము. నేను ఎందుకు ఇష్టం తీసుకొచ్చారు తమ్మునే బాబా? తమ్ముడు తమ్ముడు లక్ష్మణ్, తమ్ముడు తమ్ముడు లక్ష్మణ్, ఎట్లుందిరా ఇప్పుడు? ఏమన్నా అనిపిస్తుందా? అన్నా నువ్వు వచ్చినావు అన్నా? రానారా, కొట్టుకున్నా తిట్టుకున్నా మనం ఒకటిరా. నన్ను క్షమించాను. లేదా తమ్ముడు, నువ్వే నన్ను క్షమించాలిరా. నేనా పెద్దవాళ్ళు కూడా మేమే చేసిన లేదురా, నాకు ఒప్పుకుండా కొంచెం అన్నా నన్ను క్షమించాను. నువ్వు లేదా తమ్ముడు, నన్ను నువ్వు కూడా క్షమించాలిరా.